హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి. చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేశారంటే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. ప్రాసెస్ కానీ రెసిపీస్ కానీ నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక 10-12 జీడిపప్పులు తీసుకోండి. 3-4 ఎండుమిర్చి తీసుకోండి. వీటిని గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. బాగా ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తానండి. ఈ లోపుగా మనం చికెన్ని బాగా శుభ్రం చేసుకుని దానిలోకి చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారం వేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కారం వేసాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలండి. ఇవి చీల్చుకుని మధ్యలోకి ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి అండి. అలాగే 1 కప్పు పెరుగు వేసుకోండి, చిక్కని పెరుగు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ముందుగా మనం జీడిపప్పులు, ఎండుమిర్చి ఉడికించుకున్నాం కదా, వాటిని కూడా తీసుకొస్తానండి. ఈ లోపుగా మనం అల్లం, పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మిక్సీ జార్లోకి. అలాగే ఉడికించుకున్న పప్పులు, ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇవి మొత్తం కూడా బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. గరం మసాలా అంతా ముందుగానే పొడి మసాలాని యాడ్ చేసాం కదా చికెన్లోకి, అందుకే మనం అల్లం, వెల్లుల్లి, జీడిపప్పులు, ఎండుమిర్చి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ మిశ్రమం అంతా కూడా, ఆ పేస్ట్ అంతా కూడా ఇలా చికెన్లో వేసేసుకుని గరిటతో బాగా కలుపుకుని 1 గంట పాటు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దీనిలోకి 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా చికెన్లోకి బాగా కలిసే వరకు కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా బాగా కలుపుకుని ఒక పక్కన పెట్టేసుకుని అరగంట నుంచి గంట వరకు కూడా నానబెట్టుకుని ఉంచుకోండి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ చూపిస్తున్నానండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యానికి నేను బిర్యానీ చేసి చూపించబోతున్నాను. ఈ డబ్బాతో 2 డబ్బాలు బియ్యం తీసుకున్నాను. ఇవి బాస్మతి రైస్ అండి. ఒక అరగంట పాటు నానబెట్టుకుని ఉంచుకోండి. ఇలా గిన్నె నిండా వాటర్ ఎక్కువగా పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి 1 కప్పు తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అంటే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేయబోతున్నాం మనం. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుని బిర్యానీలోకి వాడబోతున్నాం. ఆయిల్ కాగిన తర్వాత ఇవన్నీ కూడా అలా ఆయిల్లో వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటే మాత్రమే ఇవి చక్కగా కరెక్ట్గా ఫ్రై అవుతాయండి. లేకపోతే మొత్తం కూడా మాడిపోతాయి. అలా మాడితే బిర్యానీకి టేస్ట్ అనేది మొత్తం పూర్తిగా పోతుందండి. అందుకే చక్కగా సిమ్లో పెట్టుకుని ఇలా స్లోగా ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. లేదంటే చల్లారే కొద్దీ కూడా అవి కలర్ మొత్తం మారిపోయి టేస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు అదే కళాయిలోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అలా వేసేసుకోండి. ఇదంతా కూడా గరిటతో కలుపుకుంటూ ఉంటే దానిలో నుంచి వాటర్ అనేవి రిలీజ్ అయ్యి అలాగే మసాలాలో ఉన్న వాటర్ కూడా మొత్తం రిలీజ్ అయ్యి మొత్తం ఎగురుతుందండి. ఇలా కూరని బాగా దగ్గరగా చిక్కగా ఉడికించుకోండి. ఇలా ముద్దలాగా రావాలండి. గ్రేవీ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఇంతవరకు కూడా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా మనం మసాలా దినుసులు చూద్దాం. ఇది స్టోన్ ఫ్లవర్ అండి. స్టోన్ ఫ్లవర్ అంటే బిర్యానీలోకి వాడతారు కదా, ఈ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. జాపత్రి, అలాగే నల్ల యాలకులు, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, షాజీరా, సోపు, కొంచెం కసూరి మేతి అండి. అలాగే మరాఠీ మొగ్గలు అంటారు కదా, అవి కూడా తీసుకోండి. జాజికాయ 1 తీసుకోండి. బిర్యానీ ఆకులు కూడా కొన్ని తీసుకోండి. మసాలా దినుసులు చూసారు కదా. స్టవ్ ఆన్ చేసుకుని
రైస్ ఉడికించుకోవడానికి కావాల్సిన పాత్ర పెట్టుకోండి. కొంచెం పెద్దగా ఉన్న పాత్ర తీసుకోండి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని నేను చూపించిన మసాలా అంతా కూడా అలా ఫ్రై చేసుకుని కడిగి పెట్టుకున్న కొత్తిమీరను, కడిగి పెట్టుకున్న పుదీనాను అలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి వేసుకోండి. 2 గ్లాసుల బియ్యానికి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం నానపెట్టుకుని తీసుకున్న రైస్ని అలా వాటర్ అన్నీ తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే, బియ్యం మాత్రమే అలా ఆయిల్లో వేసేసుకోండి. వాటిని కొంచెం సేపు గరిటతో అలా కదుపుకోండి. ఎక్కువగా కలిపామంటే రైస్ అంతా విరిగిపోతాయండి. ఒక్కసారి ఆయిల్లో అటు ఇటు కలుపుకొని వాటర్ పోసేసుకోండి. 2 గ్లాసుల బియ్యానికి మనం మామూలుగా బిర్యానీ చేయాలనుకుంటే, పులావ్ చేయాలనుకుంటే 3 గ్లాసుల వాటర్ తీసుకుంటాం కదా. కానీ ఇలా దమ్ బిర్యానీకి రైస్ని 80% ఉడికించాలండి. అందుకే మనం 6 గ్లాసులైనా కనీసం వాటర్ తీసుకుని పోయాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఉడికిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండండి. రైస్ అనేవి మొత్తం 100% ఉడకకూడదండి, 80% ఉడికితే సరిపోతుంది. ఇలా మరుగుతున్న వాటర్ని ఒకసారి టేస్ట్ చూసుకోండి. రైస్ ఉడుకుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. ఇదంతా కూడా రైస్కి పట్టే వరకు కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకుని టేస్ట్ చూడండి. వాటర్ అనేవి చప్పగా అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోండి, లేదా అలాగే మసాలాలు కూడా యాడ్ చేసుకోండి. వాటర్ కనుక కొంచెం ఉప్పగా అనిపించాలండి. మనకి ఉప్పు అనేది ఎక్కువగా ఉన్నట్లుగా తెలియాలి. వాటర్ని టేస్ట్ చేసుకుంటే ఉప్పు కొంచెం తగ్గితే ఇలా యాడ్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని టెస్ట్ చేసుకుంటూ ఉండండి. మరీ మెత్తగా ఉడికిపోయే వరకు ఉంచకూడదండి. కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రైస్ మొత్తాన్ని ఉడికించకుండా ఇలా 80% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వెంటనే ఒక ఖాళీ గిన్నెను తీసుకొని దానిపైన ఇలా జల్లెడ ఉన్న గిన్నెను పెట్టుకోండి. ఇలా హోల్స్ ఉన్న గిన్నెను తీసుకుని ఆ గిన్నె పైన పెట్టుకుని ఆ గిన్నెలోకి రైస్ అంతా కూడా అలా వేసేసుకోండి. ఇలా వేసుకున్నామంటే రైస్లో ఉన్న వాటర్ అంతా కూడా కింద గిన్నెలోకి వచ్చేస్తాయి. రైస్ అంతా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవటానికి తగిన మందంగా ఉన్న పాత్రను పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి మొత్తం పాత్ర మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం వడగట్టుకున్న బియ్యాన్ని, రైస్ని అలా గరిటతో అలా పల్చగా వేసుకోండి. పాత్ర మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి. ఇలా మొత్తానికి సర్దుకున్న తర్వాత మనం ఉడికించుకుని రెడీగా పెట్టుకున్న చికెన్ని అలా సగానికి అలా వేసేసుకోండి. సగం కర్రీని అలా వేసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా తీసుకుని దానిలో కొన్ని ఆనియన్స్ పీసెస్ని అలా పైన స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా చల్లుకోండి. కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా కొంచెం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరలా మనం వడగట్టుకున్న రైస్ని పైన అలా కవర్ చేసుకోండి. కర్రీ మొత్తం కవర్ అయ్యేలా సర్ది పెట్టుకోండి. తర్వాత మిగిలిన కర్రీ అంతా కూడా అలా వేసేసుకోండి. ఇలా సేమ్ ప్రాసెస్తో 2-3 లేయర్స్ అయినా వేసుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేద్దాం. నేను 2 గ్లాసుల బియ్యానికే చూపించాను కదా, అందుకే నేను 2 లేయర్స్ వేసానండి. రైస్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే మీరు ఇంకొంచెం కర్రీ కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని ఇలా దమ్ చేసుకోవటమే. ఇలా మిగిలిన రైస్ అంతా కూడా అలా కర్రీ మీద వేసేసుకోండి. కర్రీ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా, కొత్తిమీర చల్లుకుని నెయ్యి కూడా వేసుకుని ఇలా ఉడికించుకుని పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా అలా మొత్తానికి వేసేసుకుని మనం వడగట్టిన తర్వాత రైస్లో నుండి వాటర్ అనేవి వస్తాయి కదా, వాటిలో నుంచి ఇలా 4-5 టేబుల్ స్పూన్లు పైన వేసుకోండి. ఎందుకంటే మనం వాటర్ అంతా కూడా రైస్లో నుంచి తీసేసుకున్నాం కదా, రైస్ అంతా డ్రై లాగా అయిపోతుందండి, పొడి పొడిలాడుతూ ఎండిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే మనం ఇలా దానిలో నుంచి కొన్ని వాటర్ని టీ గ్లాస్తో అలా మొత్తం కూడా చల్లుకుని
దానికి కరెక్ట్గా సెట్ అయిన మూతను పెట్టుకుని దానిపైన బరువు పెట్టుకోండి. బరువు వస్తువు ఏదైనా పెట్టుకుంటే లోపల ఉన్న వేడంతా కూడా బయటికి వెళ్లకుండా దమ్ అంతా కూడా చక్కగా ఆ చికెన్ ఫ్లేవర్ కానీ మనం వేసిన మసాలాల ఫ్లేవర్ కానీ రైస్కి బాగా పడుతుంది. ఇలా 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుని తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు అలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నామంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టి బిర్యానీ రెడీ అవుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ప్రాసెస్ అనేది మీకు నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇలా మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా దమ్ బిర్యానీతో అలాగే పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా సండే అంటే చికెన్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. అంతేకాకుండా వారి కోసం మనం డిఫరెంట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తూ ఉంటాం. ఒకసారి నేను చూపించిన ప్రాసెస్తో దమ్ బిర్యానీ చేసి చూడండి, అందరికీ నచ్చుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మసాలాలు అనేవి మీ ఘాటుకి తగ్గట్టుగా వేసుకున్నారంటే బిర్యానీకి టేస్ట్ అనేది మీకు నచ్చినట్లు వస్తుందండి. ప్రాసెస్ నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.